విశ్వాసము వెల్లడాయను. చూడండి, మీరందరూ విశ్వాసులు అవ్వాలంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏదో ఒక దానికి కట్టుబడి జీవించాల్సిన ఆవశ్యకత మీకు వచ్చినప్పుడు మీరు విశ్వాసులు అవుతారు. మళ్ళీ చెప్తున్నా, మీరు దేనికో ఒక దానికి, ప్రభుత్వానికో లేకపోతే ఒక మనిషికో ఒక సిస్టమ్కో ఒక సంస్థకో దేనికో ఒక దానికి కట్టుబడి జీవించాల్సిన ఆవశ్యకత ఎప్పుడైతే మీకు వచ్చిందో అక్కడ మీరు విశ్వాసులుగా ఉండాలి. అర్థమవుతుందా? ఒక్కరికి అర్థం కాకపోయినా ఊరుకోండి, మళ్ళీ చెబుతాను. ఒక సంస్థలోకి ఒక షాపులోకి మనం చేరాం. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇదిగోండి మా రూల్స్ అని పెట్టారు. మా షాపులో రూల్స్ ఇవి. నీవు విశ్వాస పాత్రుడిగా లేకపోతే విశ్వాసిగా ఉండవలసిన ఆవశ్యకత అక్కడ ఏర్పడింది. నువ్వు ఆ షాపులోకి ఎంప్లాయీగా ప్రవేశించకపోతే ఆ షాపు పట్ల నువ్వు విశ్వాసిగా ఉండాల్సిన అవసరం లేదు, నీకు అవసరం లేదు కదా. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ షాప్లో జాయిన్ అయ్యావో ఆ షాప్ రూల్స్ అన్ని నువ్వు ఫాలో అవ్వాలి. ఫాలో అవుతున్న వారిని ఏమంటారంటే విశ్వాస పాత్రుడు అంటారు, లేకపోతే విశ్వాసి అంటారు. యేసు క్రీస్తు ద్వారా మనందరికీ విశ్వాసం వెల్లడైంది. అంటే ఏంటి? యేసు ప్రభువు వారు ఏదో తెచ్చాడు, దానికి మనం విశ్వాస పాత్రులుగా ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అలానే అబ్రహాంకి ఏర్పడింది దేవుని పట్ల. ఇప్పుడు నీకు నాకు విశ్వాసంగా దేనికైనా ఉండాలా అని మీరు ప్రశ్నించుకోండి. నేను దేనికైనా నమ్మకంగా ఉండాలా? దేనికైనా ట్రస్ట్ వర్తీగా ఉండాలా?